దాని మీద ఏమన్నా మీకు కొంచెం ఏమన్నా సర్వే అయితే చేయలేదు సార్. నా అబ్జర్వేషన్ చెప్తాను. సర్వే యాజ్ ఎ సెఫాలజిస్ట్గా మీ అబ్జర్వేషన్ అంటే సార్, మీకు ఎనీ ఇష్యూ టెక్నికల్ ఒకసారి ఆయన ఓడిపోయారు, వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది, దాంట్లో క్లియర్ కట్ కదా. మీరు టూ మచ్ కాన్సన్ట్రేషన్ వైఎస్ఆర్సీపీని చేసి మాకు ఆల్టర్నేటివ్ తనే అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు. వ్యాలిడ్ పాయింట్ ఇది. మీరు మీ పని చేసుకుంటా పోరండి. ఇప్పుడు మీకు మీ ఛానల్ ఉంది, ప్రతిసారి మీ ఛానల్ ఇంకో ఛానల్ తిడుతున్నారంటే యు ఆర్ ఎలివేటింగ్ దట్ ఛానల్ కదా. అంతే కదా, తెలియకుండా మీరు ఎలివేట్ చేస్తున్నారు. మీ పని ఏంటంటే టెక్నికల్గా ఒక ఇష్యూ జరిగింది, అది ఇష్యూ కావచ్చు, ఇంకో ఇష్యూ కావచ్చు. దీనికి సోర్స్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చింది, ఆ లారీయో ట్రాక్టరో లేకపోతే బండి వెళ్ళింది, ఎవరు సోర్సు, ఆ నలుగురు పట్టుకోండి, ఆ నలుగురిని అరెస్ట్ చేయండి. ఎక్కడి నుంచి వచ్చింది, ఈ గవర్నమెంట్లో వచ్చిన, ఈ గవర్నమెంట్ ఒప్పుకోండి. మేము వచ్చినా కనిపెట్టలేకపోయాం, లేకపోతే వచ్చిన 2 months కూడా జరిగింది అంటే ఆ కోర్ ఇష్యూ బేస్డ్ మాట్లాడకుండా ఎప్పుడైతే పొలిటికల్ అలిగేషన్సే చేస్తున్నారో ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. ఓకే, మతం బేస్డ్ సనాతన ధర్మం మీద ఎవరన్నా అన్న పాయింట్కి వెళ్తే ఆ ధర్మం, ఆ కోర్ ఇష్యూ ఏంటి, ఎవరు చేశారు, లార్జర్ పిక్చర్కి వెళ్ళి లడ్డు చిన్నదైపోతుంది. అంతే కదా మరి. ఇంకా ఫర్ ఉండదు సార్. ఇనిషియల్గా ఏంటంటే ప్రతి పాయింట్ని అబ్జర్వ్ చేస్తుంటారు, రైట్. బట్ అబ్జర్వ్ చేసిన దాంట్లో పీపుల్ యాస్పిరేషన్స్లో అనుకున్నంతగా రీచ్ కావట్లేదు అనేది. అది అనుకున్నంతగా రీచ్ కావట్లేదు. నెంబర్స్ మీకు సెపరేట్గా చెప్తాను, ఎంతమందిని అడిగాము, ఏం చెప్పారు ఏంటి అనేది. ఓకే, సో ఇప్పుడు జరిగిన వరదల విషయంలో కానీ, వరదల విషయం కానీ సో అనుకున్నంతగా చేయలేదు అన్న భావనే ఉంది. ఓకే, అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం బాగా బర్నింగ్ టాపిక్ ఏంటంటే తిరుమల లడ్డు వ్యవహారం. ఇది కూడా ఒకటి అనుకుంటారు కానీ అసలు కోరు ఏంటి, ఈ 9 ఇష్యూలు ఏం బయటపడింది? 9 ఇష్యూ జరిగితే 9 మందిని అరెస్ట్ చేశారా? అప్పుడు 10వ ఇష్యూ డైల్యూట్ అయిపోద్ది, ఇంకా తర్వాత వర్కౌట్ అవ్వదు ఇట్లాంటి. ఇది నిజమైనప్పటికీ కూడా. సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి ఆయన పవన్ కళ్యాణ్ గారు, కరెక్ట్. సో మీరు అన్నట్టుగా సనాతన ధర్మం గురించి ఆయన ముందుకు వస్తున్నారు ఈ రోజున. కరెక్ట్, ధర్మం రావడం తప్పలేదు, బట్ మీరు సనాతన ధర్మం నేను కాపాడుకుంటాను, దానికి కొంచెం పోరాడటం తప్పలేదు. బట్ ఈ కోర్ ఇష్యూని డైవర్ట్ చేయకూడదు. ఎవరు చేశారు, దీస్ ఆర్ ద 4 members, ఈ కంపెనీకి ఇచ్చారు, ఈ కంపెనీ ఇక్కడి నుంచి వచ్చారు, ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే మొత్తం స్టేట్ అంతా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మోస్ట్ ఆఫ్ ది ఎమ్మెల్యేస్ కానీ, డిపార్ట్మెంట్ కానీ అంతా మీ చేతిలో ఉంది కదా. ఇప్పుడు ఒక దగ్గర రేప్ జరిగితే మనం దాన్ని త్వరితగతిన ఇమ్మీడియట్గా మొత్తం అలర్ట్ చేస్తాం కదా. సో ఇంత భావజాలం, ఇంత భావాలు దాన్ని ఎఫెక్ట్ చేస్తున్నప్పుడు అంతే సీరియస్ ఇష్యూస్. కొన్ని గవర్నమెంట్ వచ్చి కూడా 100 రోజులైంది, వాటి మీద ఏమైనా సర్వే చేశారా సార్? అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణ కూడా ప్యారల్గా శాంపిల్స్ కొన్ని పాయింట్స్ మీద, ఇప్పుడు హైడ్రా మీద, లేకపోతే ఏపీ మొన్న ప్రభుత్వం ఫస్ట్ హైడ్రా మీద చెప్పండి. ఓకే, హైడ్రా మీద మోస్ట్లీ ప్రజల నుంచి పాజిటివ్ స్పందన వచ్చింది సార్. బట్ పాయింట్ వైజ్గా నెంబర్స్ పరంగా మీకు తెలంగాణ సెపరేట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం. బట్ యాజ్ ఆఫ్ నౌ అయితే హైడ్రా మీద ప్రజలకు పాజిటివ్గా నోటే వచ్చింది. అదొక పాయింట్ అబ్జర్వేషన్. బీఆర్ఎస్ స్టిల్ స్టాండింగ్ ఆన్ ద సేమ్ గ్రౌండ్. ఇంకా బీఆర్ఎస్ ప్రజలు నమ్ముతున్నారు, ఇంకా బీఆర్ఎస్ వస్తే బాగుందని నమ్మే సెక్షన్ పెరుగుతుంది కొంచెం బీఆర్ఎస్ మీద మటుకు. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీతో మెర్జ్ అయిపోద్ది, బీజేపీతో కలిసిపోద్ది అనేది ఒక బీఆర్ఎస్కి బ్యాక్ ఫైరింగ్ అవుద్ది అని ఒక డేటా చెప్తున్న నెంబరు. ఎందుకంటే మీకు ఏపీలో చూడండి, టీడీపీ ఉంది, వైఎస్ఆర్సీపీ ఉంది, లేదా జనసేన ఉంది, ఇవన్నీ ప్రాంతీయ పార్టీలు. మీకు తెలంగాణకు రండి, ఒక ప్రాంతీయ పార్టీ చెప్పండి అదర్ దాన్ బీఆర్ఎస్. సో ఈ రోజు కాకపోయినా రేపైనా బీఆర్ఎస్కి ఇట్ షుడ్, దానికి ఆ స్పేస్ ఉంది గ్రౌండ్ మీద నిలబడేది. బట్ అప్పుడు దాకా మెంటల్గా నిలబడాలి. రేపు పొద్దున దాన్ని సపోర్ట్ చేస్తేనే కాంగ్రెస్కి వెళ్ళవచ్చు, అది సపోర్ట్ చేస్తేనే బీజేపీకి వెళ్ళవచ్చు, పొజిషన్ ఉండొచ్చు. బట్ ఈ మెర్జింగ్ అనేది ఏం లేదు. మెర్జింగ్ అని వాళ్ళ థాట్స్లో ఉందో లేదు నాకు తెలియదు. బట్ పీపుల్స్ పర్స్పెక్టివ్లో పీపుల్ బిలీవ్ దట్ బీఆర్ఎస్కి ఇంకా స్టిల్ ఆ గ్రౌండ్ ఉందని నమ్ముతున్నారు. సో వాళ్ళకు వచ్చిన పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ స్టిల్ ఇంకా అక్కడే ఉన్నాయని. ఎందుకంటే మొన్న ఎలక్షన్స్లో బీజేపీ ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ని అది డైవర్ట్ చేసుకుందని మాట్లాడుతున్నారు కదా మన పార్లమెంట్. పీపుల్ అయితే ఇంకా బీఆర్ఎస్ మీద నమ్మకం ఉంది. ఆ పీపుల్, ఆ సర్టెన్ పీపుల్కి బీఆర్ఎస్కి ఎవరైతే. సో 100 రోజుల పాలన మీద ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏమన్నా రిపోర్ట్ తెచ్చుకోగలిగారా? తీసుకున్నా సార్. ఇంకా మీకు సెపరేట్ ప్రెస్ మీట్ చెప్తాం. బట్ మెయిన్ మా అబ్జర్వేషన్ ఏంటంటే, మీకు సోషల్ మీడియాలో హైప్ అంటే నెంబర్ ఇంత ఉందనుకోండి, రియాలిటీలో అంత లేదు. పీపుల్స్ విషయంలో అనుకున్నంత రీచ్ కావట్లేదు. అది ఎనీ ఇష్యూ కానీ, తీసుకున్న ప్రతి స్టెప్స్ కానీ ఓవరాల్గా వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ అవుద్దా లేదా అనేది సెకండ్ ఫ్యాక్టర్. మీరు ఎప్పుడు వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ చూస్తారు, అట్లా కాదు, అది కాదు. బట్ పీపుల్ రేపొద్దున అది కాబట్టి ఇంకో పార్టీ ఆల్టర్నేటివ్గా తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు కొన్న పాయింట్ ఏంటంటే, టీడీపీ సోషల్ మీడియాలో అంత హైగా చూపించేంతగా రియాలిటీలో ఎన్డీఏ గవర్నమెంట్ ఏపీలో అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారని అనుకోవాలి. ఆబ్వియస్గా యాక్సెప్ట్ చేశారు కాబట్టి